ఏంటంటే వెస్లీ గారు బైబిల్ బైబిల్ అని పట్టుకుని తిరుగుతున్నారు. మీరు సైన్స్ కదా గొప్పది, సైంటిస్టులు కదా చాలా గొప్పవాళ్ళు, ప్రతిరోజు రాత్రింబగళ్ళు కష్టపడి ఎన్నో అన్వేషణలు చేసి వాళ్ళు కదా సమాజానికి మేలుకరంగా ఉన్నారు, మీరేం బైబిల్ అంటారు, సైన్స్ గొప్పదా బైబిల్ గొప్పదా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. నమ్మండి ప్రియులారా, సైన్స్ గొప్పదే కాదంటలేదు, కానీ అసలు ఆ సైన్స్ ఎక్కడి నుండి వచ్చింది, అసలు వాటి అధ్యయనాలు ఎక్కడి నుండి వచ్చాయి? సృష్టించబడిన వస్తువులు లేకపోతే అధ్యయనం చేయడానికి అవకాశమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మానవుడే గనక లేకపోతే మానవ శాస్త్రం ఎక్కడి నుండి వస్తుంది? సైన్స్ ఏం చెప్తుందంటే మానవునిలో ఇన్ని ఎముకలు ఉన్నాయి, ఒక గుండె ఉంది, 2 ఊపిరితిత్తులు ఉన్నాయి, 2 కిడ్నీలు ఉన్నాయి, బ్లడ్ ఉంది, బ్లడ్ గ్రూప్స్ ఇవి. మానవుని గురించిన వివరాలన్నీ సైన్స్ చెబుతూ ఉంటే అసలు మనిషిని ఎవరు కలుగు చేశారు? సైన్స్ కలుగు చేయలేదు కదా. సైన్స్ అంటే అర్థం అంటే సృష్టించబడిన వస్తువుల గురించి అధ్యయనం చేయడం. బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసా? అసలు ఈ సృష్టి ఎలా జరిగిందనే విషయాన్ని బైబిల్ చెప్పినట్టుగా ప్రపంచంలో ఏ గ్రంథం కూడా చెప్పలేదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, మీరు చూస్తున్న సకల చరాచర సృష్టి ఎవరి ద్వారా చేయబడిందనే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎన్ ఆర్డర్. దేవుడు ఒక పద్ధతి ప్రకారం సమస్తాన్ని కలుగజేసి మానవుణ్ణి తన రూపంలో తన పోలికలో చేసి, ఓ మ్యాన్ లిసన్ టు మీ, యు ఆర్ ది క్రౌన్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈ సువిశాల విశ్వం అంతా కూడా నీ కోసమే కలుగు చేశాను, నువ్వే ఈ సృష్టిని ఏలుబడి చేయాలని దేవుడు మానవుణ్ణి అంత ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఆ డిగ్నిటీ బైబిల్ గ్రంథం మనిషికి ఇచ్చింది. అందును బట్టే సైన్స్ అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే సృష్టించబడిన వస్తువులను అధ్యయనం చేయడం సైన్స్ అయితే, దేవుడు వాటిని సృష్టించాడనే విషయాన్ని మీరు గుర్తించాలా.